హాయ్ నమస్తే. మనం గ్లోరీలో డిఫరెంట్ లైట్స్ చూసాం, డిఫరెంట్ మోడల్స్ చూసాం. ఈ రోజు మనము స్ట్రిప్స్ చూద్దాం. ఈ స్ట్రిప్స్ కూడా ఏంటంటే చాలా కొత్త స్ట్రిప్స్. వీటిలో డిఫరెంట్ రకాల స్ట్రిప్స్ ఉంటాయి. మనం చూసిన స్ట్రిప్స్ కాకుండా ఏ స్ట్రిప్స్ ఉన్నాయని ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ స్ట్రిప్ చూడండి, ఇప్పుడు ఇది డ్రాప్లెస్ స్ట్రిప్ అంటారు. అంటే ఏంటంటే ఇది చాలా 10 మీటర్స్ డిస్టెన్స్ పెట్టినా కూడా ఎక్కడ ఒక లైట్ డ్రాప్ వేసి కూడా రాదు. ఒకసారి మనం చూస్తే చూడండి. సో ఇప్పుడు మనం ఆన్ చేస్తే ఎక్కడా కూడా డ్రాప్ రాదు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇది డ్రాప్లెస్ స్ట్రిప్ అంటాం. అంటే ఈ ఛాన్సార్లు మనకి కొన్నిసార్లు ఏమంటే మనకి కంటిన్యూస్ గా లైట్ రావాలి. అటువంటిప్పుడు ఈ డ్రాప్లెస్ స్ట్రిప్ ను వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనము ఈ స్ట్రిప్ చూద్దాం. ఇది హై సిఆర్ఐ అంటే ఏంటంటే మనకి జనరల్ గా 80 సిఆర్ఐ ఉంటుంది. ఇది ఏంటంటే హై సిఆర్ఐ ఉన్న ఎల్ఈడీస్. అంటే ఏం చేస్తాం, ఎప్పుడైతే ఇది వేసామో మనకు రీడింగ్ బాగుంటుంది. సో అదే విధంగా లైట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఇది ఎక్కడైతే హై అండ్ మనకి టీవీ స్టూడియోలో కానీ లేకపోతే వీడియోలో కానీ లేకపోతే ఎక్కడైతే మనం కెమెరాస్ ఇస్తాం అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒకసారి నేను ఆన్ చేసి చూస్తే చూడండి దీన్ని. సో చూడండి, చాలా వైట్ గా ఉంది, చాలా అద్భుతంగా కలర్ ఉంది. సిఆర్ఐ కాబట్టి మనం చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మనకేం ప్రాబ్లం రాదు. ఇది హై సిఆర్ఐ ఉన్న ఎల్ఈడీస్. సో నెక్స్ట్ వచ్చి మీకు ఐ విల్ షో యూ అడ్రస్బుల్ ఎల్ఈడి అంటారు దీన్ని. అడ్రస్బుల్ ఎల్ఈడి అంటే ఏంటంటే నేను ఏ ఎల్ఈడి వెలగమంటే ఆ ఎల్ఈడి వెలుగుతుంది, ఏ ఎల్ఈడి కంట్రోల్ చేయమంటే ఆ ఎల్ఈడి కంట్రోల్ చేస్తుంది. ఇది మ్యూజిక్ లో కానీ లేకపోతే టవర్స్ కానీ సో దీన్ని వాడతాం. నార్మల్ ఉంటుంది. నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, నార్మల్ దాంట్లో ఐసీ ఉండదు, దీంట్లో ఐసీ ఉంటుంది. ఈ ఐసీ ఏంటి అడ్రస్బుల్ ఎల్ఈడి అంటారు. సో దీన్ని ఒకసారి మనం వెలిగించి చూద్దాం. సో ఇది చూడండి, ఇది డిఫరెంట్ కలర్స్ మారుతా ఉంది. మ్యూజిక్ బేస్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఇట్ ఈస్ వాయిస్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఇది కంట్రోలర్, మ్యూజిక్ కంట్రోలర్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. సపోజ్ ఇఫ్ ఐ సింగ్ ఏ సాంగ్, గ్లో ఎల్ఈడి ఈజ్ ది ఇండియా నెంబర్ 1. చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో. సో ఇట్లా మనం మాట్లాడినప్పుడు కూడా వస్తుంది. ఇది కంట్రోల్ పెట్టాం, అదే విధంగా డ్రైవర్ పెడతాం. ప్రతిదానికి డ్రైవర్ పెడతాం, దీనికి కూడా డ్రైవర్ పెట్టాం, కంట్రోల్ పెట్టాం. నెక్స్ట్ వచ్చి ఈ కొత్తగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కనుక చూస్తే దీనికి కనుక డిఫరెన్స్ చూస్తే దీంట్లో చూడండి, ఇక్కడ ఈ ఎల్ఈడికి ఎల్ఈడి గ్యాప్ వచ్చింది. అట్లా గ్యాప్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేసాము, దీన్ని కాప్ స్ట్రిప్ అంటాం. కాప్ స్ట్రిప్ అంటే ఏంటంటే ఇక్కడ ఎంత లైట్ అయితే వెలుగుతుందో ఇక్కడ కూడా అంతే లైట్ వెలుగుతుంది, కంటిన్యూస్ గా వెలుగుతుంది. కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎక్కువ ప్రైస్ ఉండేవి, కాస్ట్లీకి బాగుంటుంది. సో ఇది కాప్ స్ట్రిప్ అంటాం మనం. ఒకసారి దీన్ని వెలిగించొద్దాం. కాప్ స్ట్రిప్ వెలిగితే కంటిన్యూస్ గా వెలుగుతూ ఉంటుంది. ఇది చూడండి, ఎక్కడా కూడా మనకి గ్యాప్ అనేది రాదు. ఇది రోప్ లైట్ లో కానీ స్ట్రిప్ లైట్ లో కానీ మనం చూస్తే ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఇది ఎల్ఈడికి ఎల్ఈడి మధ్య గ్యాప్ ఉంటుంది. దీన్ని కాప్ స్ట్రిప్ అంటాం. సో అదే విధంగా వీటిల్లో వాటర్ ప్రూఫ్ ఉంటాయి. ఇది చూడండి, ఇది ఇప్పుడు ఇందాక అడ్రస్బుల్ చూసాం కదా, ఇది వాటర్ ప్రూఫ్. ఇది దాన్ని తీసుకెళ్లి వాటర్ లో పెట్టినా ఇది వెలుగుతూనే ఉంటుంది. దీన్ని అడ్రస్బుల్ ఎల్ఈడి బట్ IP68 అంటారు. దీన్ని వాటర్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో ఇది దీన్ని చేంజింగ్ ఎల్ఈడి ఆర్ రన్నింగ్ ఎల్ఈడి అంటాం. అంటే మనం కనుక ఒక ట్రైన్ లాగా ఎల్ఈడి మూవ్ అవ్వాలంటే ఈ ఎల్ఈడీస్ ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు మనం ఒక 2-3 చూసాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎల్ఈడి ఉంది, ఇది ఒక ఎల్ఈడి. దీనికి డిఫరెన్స్ ఏంది, ఇది 2835 వాడాం, దీన్ని 5050 వాడాం. అదేవిధంగా 3520 కూడా ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ సైజులు ఉండొచ్చు. సో ఇంకోటి డిఫరెన్స్ ఏముంది, ఇక్కడ ఈ ఐసీ వేరు, ఈ ఐసీ వేరు. అందువల్ల ఈ ఐసీ పెడితే నేను అడ్రస్ చేయగలను, ఈ ఐసీ పెడితే ముందుకే మూవ్ అవుతుంది, వెనక్కి రాదు ఇది. సో నేను ఒకసారి వెలిగించి చూపిస్తే ఇప్పుడు మీకు. సో ఇది చూడండి, హలో చూడండి, ఇది హలో 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 గ్లో ఎల్ఈడి, సి హౌ ఇట్ ఈస్. సో దిస్ ఇస్ కాల్డ్, మనం ఇందాక చూసిన దాంట్లో ఒక దాంట్లో మ్యూజిక్ వచ్చింది. ఇదేంది, ఇక్కడ నేను మాట్లాడితే ఇది మూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది. నేను మాట్లాడినప్పుడు ఇది కిందకి వెళ్ళి పైకి వస్తా ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ చేంజింగ్ ఎల్ఈడి. ఇట్లా ఇవన్నీ స్పెషల్ ఎల్ఈడీస్ అంటారు, డిఫరెంట్ ఎల్ఈడి స్ట్రిప్స్ ఇవి. ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ అన్ని కూడా మనము రెగ్యులర్ గా మన ఇంట్లో వాడుకోవచ్చు, ఆఫీస్ స్పేస్ లో వాడుకోవచ్చు, అదే విధంగా కమర్షియల్ స్పేస్ లో కూడా వాడుకోవచ్చు. మన ఇంటిని కానీ డెకరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు పార్క్ ఉంది, పార్క్ లో పెద్ద టవర్ పెట్టుకోవచ్చు, అదే మన బిల్డింగ్ ప్రొజెక్షన్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా నియాన్తో చేసుకుంటాం మనం. ఇప్పుడు ఇవన్నిటిని ఏంటి, నియాన్తో పెట్టుకోవచ్చు, ప్రొఫైల్ లో పెట్టవచ్చు. సో మనకు లెంత్ ని బట్టి డ్రైవర్స్ వాడతాం.
ఇట్లా గ్లోయిడ్ దగ్గర సుమారుగా ఒక 50 రకాల స్ట్రిప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించిన వాటిలో చాలా తక్కువ. ఇవి కాకుండా మనకి కంట్రోల్స్ ఉంటాయి. కంట్రోల్స్ అంటే ఏంది? ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది వైఫై బేస్ మీద రన్ అవుతుంది. నా దగ్గర బ్లూటూత్తో రన్ అయ్యేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా వైఫై బ్లూటూత్తో రన్ అయ్యే ఒకటి ఉంటుంది, ఆర్ఎఫ్తో రన్ అయ్యేది ఉంటుంది, అదేవిధంగా ఐఆర్ అన్న ఆర్ఎఫ్ అని ఒకటి, అదేవిధంగా మన దగ్గర ఇంకోటి ఉంటుంది ఏంది, ఇవన్నీ కంబైన్ చేసే కంట్రోలర్స్ ఉంటాయి. ఇన్ని రకాలైన మన దగ్గర ఉంటాయి. మీ అవసరం ఏదో మాకు కనుక చెప్తే దాని ప్రకారం మేము సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర సుమారు ఒక 30 మెంబర్స్ ఇంజనీర్స్ ఉంటారు. ప్రతిరోజు మనం R&D చేస్తాం, ప్రతి మినిట్ R&D చేస్తాం. కాబట్టి ఆ R&D చేసేటప్పుడు ఇది మనకి అద్భుతాలు మనం సృష్టించవచ్చు. ఒక గ్లోయిడ్ మాత్రమే హైదరాబాద్లో కానీ లేకపోతే ఇండియాలో కానీ ఇటువంటి డైరెక్షన్ చేస్తుంది. గ్లోయిడ్ దగ్గర రండి, మీకు అవసరమైన సొల్యూషన్ని తక్కువ ఖర్చులో మా దగ్గర పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.